అందరికీ నమస్కారం. నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. ఈ సంక్రాంతికి నిజంగానే గేమ్ చేంజర్ అయ్యేలా ఉంది గేమ్ చేంజర్ మూవీ. సో ఇందుకల కారణం ఏంటంటే బేసికల్గా ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు రామ్ చరణ్. సో ఓకే, ఫాదర్ అండ్ సన్ ఒక మూవీ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ క్యారెక్టర్ సినిమాలో కాస్త ఎక్కువే ప్లే చేసినప్పటికీ ఎందుకో సినిమా కాస్త ఫ్లాప్ అయింది. సో ఈ క్రమంలో గేమ్ చేంజర్ మీద ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ శంకర్కి కూడాను చాలా కాలంగా ఒక మంచి సాలిడ్ హిట్ అయితే లేదు. సో ఇటువంటి టైంలో ఆయనకి మంచి హిట్ కావాలి. సో ఈ క్రమంలో ఏంటంటే సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ చేశారనమాట. సో డైరెక్టర్ శంకర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను చాలా మంది యాక్టర్స్తో వర్క్ చేశాను, చాలా మంది సెలబ్రిటీస్తో నేను కలుసున్నాను, బట్ రామ్ చరణ్ ఈ మూవీకి పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనేది నేను చెప్పడానికి మాటలు రావట్లేదు. సో స్పీచ్లెస్. సో ఆయన ఎఫర్ట్స్ ఆ లెవెల్లో పెట్టారు ఈ సినిమాకి సంబంధించి. అండ్ సినిమాకి సంబంధించి చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్సే ఉన్నారు. సో సినిమా లేట్ అవ్వడానికి గల కారణం కూడా అదే అనమాట. సో అందరి షెడ్యూల్ ఒకే టైంలో సెట్ అవ్వడం అంత ఈజీ కాదు. సో ప్రతి ఒక్కరు కూడాను మల్టిపుల్ మూవీస్ చేసేటటువంటి వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమా చేయడానికి ఇంత టైం పట్టింది. అయినప్పటికీ సరే సినిమా అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి మన క్యారెక్టర్లో ఎస్జే సూర్య గారు ఉన్నటువంటి విషయం తెలిసిందే. సో ఈ మధ్య గారు ఎస్జే సూర్య గారు ఉన్నారు అంటే చాలు సినిమా అనేది బంపర్ హిట్ అనమాట. సో రీసెంట్గా వచ్చినటువంటి సరిపోద సినిమా 2024లో వచ్చినటువంటి సరిపోద సినిమాకి సంబంధించి కూడాను నాని గారిది ఎస్జే సూర్య గారిది ఫేస్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఫేస్ టు ఫేస్ ఉండేటటువంటిది. సో సేమ్ గేమ్ చేంజర్లో కూడా ఇటువంటి ఒక ఫోటో ఉందన్నమాట, రిలీజ్ చేశారు. సో ఫేస్ ఆఫ్ అనేది ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయని. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి గల కారణం శంకర్ గారి యొక్క కథ. సో ఇప్పటివరకు ఆయన తీసుకున్నటువంటి కథలన్నీ కూడా ఏదో న్యాచురల్గా ఉన్నాయి కానీ ఎందుకు గేమ్ చేంజర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇక హీరో పరంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో RRRలో ఆయన నట విశ్వరూపం మనం చూసాం. సో ఈ క్రమంలో గేమ్ చేంజర్ కూడా ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్స్ అని పూర్తిగా అర్థమవుతున్నాయి. ఇక థర్డ్ వన్ మనం మాట్లాడుకోవాల్సి మ్యూజిక్ డైరెక్టర్. సో తమన్ మామ ఈసారి చాలా గట్టిగానే అందించాడు. శంకర్ మూవీ డైరెక్షన్లో ఇప్పటి వరకు చేసినటువంటి ప్రతి సినిమా కూడాను AR రెహమాన్ గారి మ్యూజిక్ అందించారు కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ని మార్చలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ మూవీ కోసమే తమన్ మామని తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అన్ని కూడా బ్లాక్ బాస్టర్గా నిలిచాయి. స్టార్టింగ్లో కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినప్పటికీ రాను వినగ వేము తీయనుండి అంటారు కదా, లైక్ వినగ మొత్తం మీద పాటలు కూడా ఏంట్రా ఇంత బాగున్నారనే విధంగా ఉంది. ఇక బీజిఎం పరంగా మన తమన్ మామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఆ లెవెల్లోనే కొట్టుంటాడు. ఇక సినిమాలు ఈ పాటికి మనకి శ్రీకాంత్, సముద్రగని గారు కూడా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక గ్లామరస్ హీరోయిన్ అనేటువంటి మన కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ ఇందులో ఉన్నటువంటి ఓల్డ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్కి అంజలి హీరోయిన్గా నటిస్తుంది అనమాట. సో సినిమా అనేది January 10th రిలీజ్ కాబోతోంది. సో ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే యుఎస్లో ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఈవెంట్కి సంబంధించి ఏంటంటే చీఫ్ గెస్ట్గా మన సుకుమార్ మామని పిలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ పుష్పకు సంబంధించి కాస్త ఇన్సిడెంట్ నడుస్తున్నటువంటి క్రమంలో మేబీ చీఫ్ గెస్ట్ని చేంజ్ చేస్తారేమో చూడాలి. బట్ గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి గల 100కి 100% కారణం మన గ్లోబల్ స్టారే. సో చూడాలి సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందని. సో చాలా కాలం తర్వాత ఇటువంటి ఒక కమర్షియల్ మూవీ మన సంక్రాంతికి రాబోతుంది. సంక్రాంతి కాంపిటీషన్గా చాలా మూవీసే ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ ఇస్ ద రియల్ గేమర్ అనిపిస్తుంది. సో మీకేమనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.